వెల్కమ్ టు కోనసీమ కిచెన్. ఈరోజు మీకు నేను పాలకోవా ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తాను, చూడండి. దీనికి కావలసిన పదార్థాలు: పాలు, పంచదార. నేనైతే ఒక అర లీటర్ పాలు తీసుకున్నాను. మావైతే కొన్న పాలు వల్ల కొంచెం పలచగా ఉన్నాయి. కోవా కొంచెం తక్కువే వస్తుంది వీటికి. అదే కనుక చిక్కటి పాలు అయితే కోవా ఎక్కువగా వస్తుంది అన్నమాట. మొదట స్టవ్ మీద మందంగా ఉన్న ఒక కళాయిని పెట్టాను. దాంట్లోకి అర లీటర్ పాలను వేసి, అర లీటర్ పాలే కాబట్టి హైలో పెట్టి కొంచెం చిక్కపడే వరకు హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టుకోండి. సైడ్కి అంటుకోకుండా చూడండి. పాలు చిక్కపడే వరకు తిప్పుతూ ఉండండి. సైడులకి అంటుకుంటుంది అనమాట పొంగి పాలు. పాలకోవా అక్కడ ఎండిపోతుంది, అందుకని సైడ్కి కూడా అంటుకోకుండా గరిటతో కదుపుతూ ఉండండి. ఇప్పుడు పాలు దగ్గరికి వచ్చినాయి, కోవా తయారైంది. దీంట్లోకి మనం కూడా పంచదార వేసుకుందాం. కోవా ఎక్కువగా రాలేదు పలచని పాలు వలన, అందుకని నేను అర గ్లాస్ పంచదారే వేస్తున్నాను. మీకు ఈ కోవా ఎక్కువగా వస్తే గ్లాస్ పంచదార వేసుకోండి. ఇప్పుడు సిమ్లో పెట్టి ఈ పంచదార కోవా రెండు బాగా కలిసి మళ్ళీ పాకం వచ్చి కోవా తయారయ్యే వరకు తిప్పుతూ ఉండండి. తిప్పుతూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. బాగా కలపండి మొత్తం మిక్స్ అయ్యే వరకు. కోవా కొంచెం పంచదార కరిగి కొంచెం పలచగా తయారైంది. ఇదంతా చిక్కగా దగ్గరగా అవ్వాలన్నమాట. మనము ఒక ప్లేట్ తీసుకుని దాంట్లోకి నెయ్యి వేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మనం కోవా తయారయ్యాక ఈ ప్లేట్లోకి వేసుకోవాలన్నమాట. మనం కోవా రెడీ అయింది. ఇప్పుడు ఈ కోవా మొత్తాన్ని మనం ఈ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఒక్కోసారి కోవా చేసేటప్పుడు కొత్తగా చేసేవారికి ఏమవుతుందంటే గట్టిగా అయిపోతుంది. ఇంకా అది అంటే మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి, మనం కొంచెం మెత్తగా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. ఒక్కోసారి ఒక్క నిమిషం స్టవ్ మీద ఉన్నా అది గట్టిగా అయిపోతుంది అన్నమాట. ఇప్పుడు కోవా మొత్తాన్ని ప్లేట్లోకి వేసుకున్నాను. దీన్ని స్పూన్ తోటి బాగా మిక్స్ చేస్తున్నాను నేను. అంటే కొంచెమే ఉంది నాకు, అందుకని స్పూన్తో నేను గట్టిగా మిక్స్ చేస్తున్నాను. బాగా కలపండి, బాగా మిక్స్ చేయండి, అప్పుడు కోవా రెడీ అవుతుంది. ఇప్పుడు కోవా రెడీ అయింది. చెయ్యికి నెయ్యి రాసుకుని పాలకోవలాగా తయారు చేసుకోండి. ఒక్కసారి కోవా పొడి పొడిగా అయిపోతుంది. బాగా ఎక్కువసేపు ఉంచామనుకోండి పొయ్యి మీద పొడి పొడి అయిపోతే అయ్యో కోవా రాదేమో అని బాధపడకండి. వెంటనే మళ్ళీ ఈ కోవా అంతా ఇందాక పెట్టుకున్న బాండీలో వేసేసుకుని కొంచెం పాలు పోసుకుని మళ్ళీ బాగా తిప్పండి, పల్చగా అవుతుంది. అవ్వాక తిప్పాక మళ్ళీ కోవాలా వస్తుంది అనమాట. అప్పుడు కోవా బెల్లం చేసుకుంటే బాగా వస్తుంది. కోనసీమ కోవా రెడీ అయింది. మీ అందరూ కూడా ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంది.